వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజుని ఏపీ పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. సో మే 9వ తేదీన నాగరాజు బృందం గాది సాయికృష్ణ ఎలియాస్ పిల్లా సాయి అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత కస్టడీలోనే అతన్ని చంపేశారు, కొట్టి కనీసం చివరి సంస్కారాలకు కూడా అవకాశం లేకుండా పోలీసులు తీసుకెళ్లి చేశారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేశారు. వాళ్ళ తల్లిగారు కూడా దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం అయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. సో ప్రస్తుతానికి ఒక సెన్సేషన్గా మిగిలినటువంటి కేసు. సో దీంట్లో నాగరాజు ఎక్కడ ఉన్నాడా, ఇంకా అరెస్ట్ చేయలేదేంటి, ఏం జరుగుతోంది అంటూ చాలామంది మాట్లాడటం ఇదంతా అయింది. సో ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ గురైనటువంటి కృష్ణలంక సిఐ నాగరాజుని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నటువంటి సిట్ అధికారులు విచారణ నిమిత్తం ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి పోలీస్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి నాగరాజు గారికి మద్దతుగా, పోలీసులకి మద్దతుగానే మాట్లాడుతూ నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆయన అనుచరులు కావచ్చు, అంటే ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకెళ్ళడానికి వీల్లేదు అని. సో దయచేసి ఇలాంటివి చేసేటప్పుడు, ఎందుకంటే పోలీసులని వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి, ఎవరైనా సరే అడ్డుకోవద్దు. నాగరాజు గారు అక్కడ తప్పు చేశారా లేదా అన్నటువంటిది సిట్ విచారిస్తుంది. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో బయటపెడుతుంది. రేపన్న రోజు కోర్టుకు కూడా వెళ్ళాలి కేసు. డెఫినెట్గా ఏం జరిగిందనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇంకా ఇది ఎలా అయిపోయిందంటే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మద్దతు, అంటే కొంతమందిని చూసాం మనం గతంలో మాట్లాడుకున్నాం కూడా, పోలీసులకు వస్తున్నటువంటి మద్దతు ముఖ్యంగా సిఐ నాగరాజుకి కృష్ణలంక కావచ్చు, పడమట కావచ్చు, లేదంటే మిగతా ఈ ఏరియాలకు కావచ్చు, ఈ 3 ఏళ్ల నుంచి కూడా దాదాపుగా ఈ గంజాయి బ్యాచ్ 2 ఏళ్ల నుంచి పూర్తిగా కట్టడి చేస్తూ వస్తున్నారు ఆయన. అక్కడ ఎవరిని కూడా అసలు అసాంఘిక శక్తులు అనేటువంటి వాటిని తిరగనివ్వడం లేదు అన్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎలాంటి వాదోపవాదాలు జరగకుండా, అలాగే ఎలాంటి ఉద్రిక్తత అక్కడ నెలకొనకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర బైఠాయించి అక్కడ వాళ్ళు నినాదాలు చేయడం అన్నీ కూడా చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు. సిఐ నాగరాజుకి మాత్రం అనూహ్యంగా ప్రజల నుంచి ఎక్కువగా మద్దతు అనేది అక్కడ లభిస్తుంది. మరి ఈ కేసు విషయంలో ఇది పొలిటిసైజ్డ్ చేయబడిందా, లేదంటే దీని వెనకాల ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి కోణాలు ఇంకొక వైపు. అయితే ఇంకా కొన్ని ఛానళ్ళు చూస్తున్న ఏంటంటే వస్తున్నటువంటిది, సిఐ నాగరాజు 100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు, ఆ విషయంలోనే ఇదంతా కూడా జరిగింది అంటూ ఇంకా వేరే నెరేటివ్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. మరి నిజంగా 100 కోట్ల ఆస్తులు కానీ లేదంటే అక్రమాలు ఇవన్నీ చేసినట్టయితే మరి ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియాకి కారణం ఆయనే అని చెప్పి మాట్లాడడం అనేది ఇట్స్ క్వైట్ కాంట్రాడిక్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఈ కేసులో. మరి ఫర్దర్గా ఏం జరుగుతుంది విచారణ తర్వాత అనేటువంటి విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చూద్దాం. మొత్తానికి సిఐ నాగరాజు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి అనేటువంటిది, అలాగే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదో మిస్ అయింది దాదాపుగా ఒక నెల రోజులకు సంబంధించినటువంటిది అంటూ కూడా ఆరోపణలన్నీ వినిపిస్తున్నాయి. సిట్ వాళ్ళు ఫైండింగ్ చేశారని. అలాగే నిన్న సాయికృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా సిట్ వాళ్ళు విచారణ జరిపారు, అదంతా అయ్యింది. ఇక మిగతా ఫోన్ కాల్స్ కావచ్చు, మిగతా డిజిటల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ట్రేసెస్ అన్నీ కూడా సిట్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో సిట్ రిపోర్ట్ అనేది కీలకంగా మారబోతోంది. అలాగే రేపొద్దున 29వ తేదీన 27వ తేదీన కోర్టులో కూడా దీనికి సంబంధించి సాయికృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ కూడా వస్తుంది. మరి దాని మీద కూడా ఎటువంటి నిర్ణయం పోలీసులు తెలియజేస్తారో అనేది వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.